అందరికీ నమస్కారం అండి. నేను అందే నాగబసవ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం భీమవరం టౌన్ స్టేషన్లో ఉన్నామండి. ఇది మచిలీపట్నానికి 80 కిలోమీటర్లు, విజయవాడకు 100 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ భీమవరంలో ప్రఖ్యాతి అయినటువంటి మహత్యము కలిగినటువంటి ఒక అమ్మవారు, మావుళ్ళమ్మ అమ్మవారు విశేషమైనటువంటి గుడి ఉన్నది. ఆ ఆలయాన్ని సందర్శించడానికి ఇప్పుడు మనం వచ్చామండి. చాలా గొప్ప మహిమ గల అమ్మవారు, కోరిన కోరికలు తీర్చే తల్లి మావుళ్ళమ్మ అమ్మవారి గుడికి వెళదాం రండి. ఇదేనండి మావుళ్ళమ్మ అమ్మవారి గుడి. నేను మచిలీపట్నం నుండి బయలుదేరి ట్రైన్కి వచ్చానండి. భీమవరం స్టేషన్లో దిగి అక్కడి నుంచి సుమారు 1 కిలోమీటర్న్నర ఉంటుంది ఈ మావుళ్ళమ్మ గుడి. బస్ స్టాండ్కి 1 కిలోమీటర్ దూరం, రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరం సుమారుగా ఉంటుంది. అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని ఈ మావుళ్ళమ్మ గుడికి వచ్చాను. ఇదేనండి మావుళ్ళమ్మ గుడి. లోపలికి వెళదాం, చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల పూర్వకాలం అన్నీ మామిడి చెట్లు, మామిడి తోటలు ఉండేవటండి. కానీ ఇప్పుడు అవన్నీ కనుమరుగయ్యాయి. ఈ చుట్టుపక్కల అన్నీ కూడా బిల్డింగ్లు అయిపోయినాయి. ఇక్కడ అన్ని దుకాణాలు, బట్టల కొట్లు, అన్ని కొట్లు పెట్టడం జరిగింది. పూర్వం 100 సంవత్సరాల క్రితం చరిత్ర ఉన్నటువంటి ఈ అమ్మవారి గుడి చాలా ప్రసిద్ధమైనది. చూద్దాం రండి. భీమవరంలో వేంచేసి ఉన్నటువంటి మావుళ్ళమ్మ అమ్మవారి దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. చూడండి, ఈ అమ్మవారు చాలా మహిమ కలిగినటువంటి అమ్మవారు, కోరిన కోరికలు తీర్చే తల్లి. ఈ చుట్టుపక్కల గ్రామాల వారందరూ, సుదూర ప్రాంతాల వారందరూ, మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి మొదలుకొని 1 నెల రోజులు చాలా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ నెల రోజులు ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం పెడుతూ ఉంటారు. పెద్ద పెద్ద కళాకారులందరూ వచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఆంధ్రాలో ఇక్కడ ప్రదర్శన ఇవ్వనటువంటి కళాకారులు అనేటువంటి వారు ఉండరు. చాలా వైభవంగా ఆ నెల రోజులు అమ్మవారికి ఉత్సవాలు చేయటం చాలా పరిపాటి. లైటింగ్ చాలా గొప్పగా పెడతారు. అలాగే అన్నదానంలో కూడా చాలా గొప్పగా అన్నదానం చేస్తారు. ఈ అమ్మవారు మహిమ విశేషాలు చాలా ఉన్నాయి. ఇదేనండి భీమవరం అమ్మవారి ఆలయం చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రదేశాలు. ఆలయం ఎదురుగా ఒక రావి చెట్టు ఉన్నది. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండటం జరిగింది. దానికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే పూర్వకాలం ఇక్కడ అన్ని మామిడి చెట్లు, మామిడి తోటల్లో ఉండేవట. ఇవి కాలక్రమేణా ఇదంతా ఒక పెద్ద పట్టణంలా తయారైందండి. మామిడి చెట్లు తోటలో వెలసినటువంటి అమ్మ కాబట్టి మావుళ్ళ అమ్మ అని అంటారని కొందరు. అలా కాకుండా మా ఊళ్ళో అమ్మ అని, మా ఊళ్ళమ్మ అని పేరు వచ్చిందని కొంతమంది, మా ఊళ్ళల్లో అమ్మ అనేటువంటి పేరుతో మా ఊళ్ళ అమ్మ అని పేరు వచ్చిందని చాలామంది చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే ఈమె చాలా మహిమగల తల్లి, కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి వర్తక సంఘం వారందరూ కూడా ఆ వచ్చినటువంటి వ్యాపారంలో కొంత పర్సంటేజ్ తీసి అమ్మవారికి ఇచ్చేసి అమ్మవారి గుడిని చాలా డెవలప్ చేశారండి. చాలా వైభవంగా ఇక్కడ సంవత్సరానికి ఒకసారి తిరునాళ్ళు చేస్తూ ఉంటారు. జనవరి 14వ తారీఖు నుండి 1 నెల రోజుల పాటు నిర్విరామమైనటువంటి కార్యక్రమాలతో ఆ నెల రోజులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఇక్కడ ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు.
నాటకాలు, హరికథలు, డ్రామాలు, అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారండి. ఇక్కడ ఈ తల్లి చాలా మహిమగల తల్లి. ఇక్కడ ప్రదర్శన ఇస్తే చాలా మంచిదని కళాకారులు భావిస్తారు. మీరు ఎదురుగుండా చూస్తూ ఉన్నటువంటిది నాటకాలు, డ్రామాలు, హరికథలు, భజనలు చేసేటువంటి కళాకారుల వేదిక అండి. ఇక్కడకు చాలామంది దూర ప్రాంతాల నుండి కళాకారులు వచ్చి ఇక్కడ వారి యొక్క కళా ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్కసారి వారి యొక్క కళను ప్రదర్శిస్తే వారు రాష్ట్రంలో తిరుగులేని కళాకారులుగా వెదుగుతారు అని, ఆ అమ్మ దయ వల్ల ఇదంతా జరుగుతుందని కళాకారులు అందరూ నమ్ముతున్నారు. మీరు ఎప్పుడైనా భీమవరం వచ్చినట్లయితే ఈ అమ్మవారిని దర్శించడం తప్పనిసరిగా దర్శించండి. ఈ ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో గునుపూడి అనే ఒక గ్రామం ఉన్నదండి. అక్కడ సోమేశ్వర స్వామి ఆలయం ఉన్నది. అది పంచారామములలో ఒకటి. అలాగే ఇక్కడ నుండి 15 కిలోమీటర్ల దూరంలో యనమదుర్రు అనేటువంటి ఒక మహిమగల శివాలయం ఉన్నదండి. ఈ గ్రామం వచ్చినట్లయితే ఈ 3 సందర్శించి ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులు కావచ్చు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి బస్టాండ్కి నడిచి వస్తూ ఉంటే అందమైనటువంటి చిలుకలు, అందమైనటువంటి పక్షులు, అందమైనటువంటి చేపలు అమ్మేటువంటి షాపులు 3-4 కనపడ్డాయండి. చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. మీకు ఎవరైనా కావాలంటే పైన కనపడినటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వాటి వివరాలను కనుక్కొని మీరు ఎంక్వైరీలు తయారు చేసుకోవచ్చు. చూడండి, రకరకాల పక్షులు చాలా అందంగా ఉన్నాయి కదా. ఇవి చిలకలు చాలా అద్భుతంగా అందంగా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ 3-4 షాపులు ఉన్నాయండి. పక్షులను బట్టి రేటు ఉంటుంది. ఇక్కడ మీరు కొనుక్కొని మన ఇంట్లో చక్కగా పెంచుకోవడానికి బాగుంటుంది. రకరకాల చిలకలు, రకరకాల పక్షులు, పిచ్చుకలు, రకరకాలైనటువంటి చేపలు సరసమైన ధరలకు వీళ్ళు ఇస్తూ ఉంటారు. చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. చూడండి, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. చూడండి, అందమైన చిలకలు, అందమైనటువంటి పక్షులు, అందమైనటువంటి చేపలు చూసాం. అంతకంటే మహిమగల మావుళ్ళ అమ్మవారిని కూడా చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై జగదంబ, జై మావుళ్ళమ్మ.